నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంటానని గాలి అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో గాలి అనిల్ కుమార్, ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా పాల్గొని మాట్లాడుతూ, మేము అధిష్టాన వర్గానికి వ్యతిరేకం కాదని, ప్రస్తుత అభ్యర్థి ఆవుల రాజారెడ్డికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధాలు ఉన్నాయని మాకు అనుమానం వస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోర్టుగా ఆవుల రాజిరెడ్డి పనిచేస్తున్నారని, అందుకనే కాంగ్రెస్ పార్టీ నష్టపోకుండా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేమంతా ఏకమై ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. అందుకనే నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దించనున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ వెంకటేశం, దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఇస్లాం గారికి, పేరు పేరున అందరికీ, మా కార్యకర్తలందరికీ, వైబీపీ సురేష్ గారికి, అదేవిధంగా ఇక్కడ మా నాయకులు, మా కార్యకర్తలు, మరి మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. మరి ఈరోజు దురదృష్టవశాత్తు కొన్ని జరిగిపోయినాయి, కానీ తిరిగి పార్టీ పెద్దలు పురాణాలోచించి తిరిగి నిర్ణయం తీసుకుంటారని నమ్మకంతో ఈరోజు మరి ఖర్గే గారిని కానీ, రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ గారిని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ కోరుకునేది ఒకటే, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని చూసి తిరిగి మీ ఫ్లాష్ సర్వేలా ఏ సర్వేలా చూసుకొని తిరిగి మీరు మా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సరే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు డిక్లేర్ చేసిన అభ్యర్థి అది కేవలం టీఆర్ఎస్ అభ్యర్థిగా వాళ్లకు కోవర్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. అనౌన్స్ అయిన నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎవరికి కూడా మాట్లాడడం జరగలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మండల్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, మరి కంటెస్ట్ చేయబోయే అభ్యర్థులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి ఏ నాయకునికి కూడా ఈరోజు మరి ఫోన్ చేసి పార్టీకి పనిచేద్దామని చెప్పి ఎక్కడ అడగలేదు. అంటే పార్టీ గెలవాలని ఉంటే, పార్టీ జెండా ఎత్తాలని ఉంటే ఖచ్చితంగా కార్యకర్తలందరినీ కూడా, నాయకులందరూ కూడా కలుపుకొని పోతూ ఉండే. కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు మరి ఏ ఒక్కరిని కూడా పలకరించిన బాబాను పోలే, కేవలం అది టీఆర్ఎస్ కోవర్ట్గా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే గతంలో తిరుపతి రెడ్డి గారు, రాజిరెడ్డి గారు ఇద్దరు కూడా పోయి హరీష్ రావుతో కలవడం జరిగింది, సునీత లక్ష్మణరెడ్డితో కలవడం జరిగింది. ఒకవేళ గాలి అనిల్ కుమార్కి టికెట్ వస్తే మేము బీఆర్ఎస్లో చేరుతామని. అదేవిధంగా ఈరోజు అట్లాగే వాళ్ళు చెప్పినట్టే ఎట్లా చేయాలంటే అట్లా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ని క్యాన్సిల్ చేసి మాకు బీఫామ్ ఇవ్వాలని చెప్పి మేము అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే కనువిప్పి కలిపి మరి మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రేపు 8వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నామినేషన్ వేయబోతా ఉన్నాం. మరి మా కార్యకర్తల నిర్ణయం మేరకు, మా నాయకుల నిర్ణయం మేరకు మరి నామినేషన్ వేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా మాకు స్పందన ఉంటుంది, అధిష్టానం స్పందిస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. మరి నేను కోరేది ఒకటే, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి 8వ తారీఖున నేను నామినేషన్ వేస్తున్నా, బరిలో ఉంటున్నా. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పాదాన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా కూడా ముఖ్యమైన కార్యకర్తలతో చర్చించినంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకి అన్యాయం జరిగి కాంగ్రెస్ పార్టీ కోసానికి పనిచేసినప్పుడు, గతంలో కూడా తర్వాత 99లో అయితేనేమి, 2018లో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ అందరం కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసానికి చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కానీ, అటు రాష్ట్ర నాయకత్వం కానీ, ఇటు కేంద్ర నాయకత్వం కానీ సర్వే ద్వారా టికెట్ ఇస్తున్నప్పుడు మేము కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలమందరం కూడా మమేకమై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని ఒకే కోరికతో ఈరోజు నర్సాపూర్లో చేయడం జరిగింది. పదవుల కోసానికి, పదవుల ఆకాంక్ష లేకుండా త్యాగాలకు సిద్ధమై త్యాగమే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పెట్టుకొని పనిచేసిన మేము
కూడా ఇప్పటికి కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత ఆశించకుండా ఆశ ఉంది. కానీ ఈ రోజు దురదృష్టవత్తు కొంతమంది పైరవికారులకు పైన కొద్దిగా పైరవికారుల ఒప్పందంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలని లోపాయికార ఒప్పందం చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించి పిసిసి అధ్యక్షుడికి, సిఎల్పి నాయకుడికి, రాష్ట్ర ఇన్ఛార్జికి ఠాక్రే గారికి, అదేవిధంగా రాష్ట్ర పెద్దలకు కూడా వినయించడం జరిగింది. అయ్యా ఈ క్యాండిడేట్ మేము తర్వాత వ్యతిరేకిస్తున్నాం. మెజార్టీ మండల ప్రెసిడెంట్ కానీ, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ కానీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ మనోభావాలు తర్వాత పనిచేసే నాయకులు టికెట్ ఇవ్వాలా, అందరం కూడా బీసీలు ఇక్కడ మమేకమై పనిచేస్తున్నాం. ఇక్కడ బీసీ గెలిచే అవకాశం ఉంది. గాలి అనిల్ కుమార్ అయినా సరే, నేనైనా సరే, రవీంద్ర రెడ్డి అయినా సరే, ఎవరికి ఇచ్చినా సరే కానీ మాత్రం కొంతమంది లోపాయికారి ఒప్పందంతో పనిచేసిన వాళ్ళకి ఇవ్వద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని కూడా పక్కకు పెట్టి పైరవికారులకే పెద్ద బిడ్డ వేస్తే చూస్తూ ఊరుకోరని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న కూడా వారం రోజుల కింద కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా భారీలో ఉంటామని చెప్పినాం. అందుకే విశ్వాసం ఉంది. అందుకోసానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ గారిని 8వ తారీఖు నాడు కార్యకర్తల అభిష్ట మేరకు రాహుల్ గాంధీ గారి మీద కానీ, రేవంత్ రెడ్డి మీద కానీ రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు బీఫామ్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే, ఏ ఫామ్ ఇచ్చి ఖచ్చితంగా అనిల్ కుమార్ గారికి చేతి గుర్తిస్తారని ఇంకా కూడా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా అందుకోసానికే కార్యకర్తలు అధైర్యపడకుండా నిజమైన కాంగ్రెస్ పార్టీ అంటేనే మాది, ఎవరిని అడిగినా చెప్తారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నలుగురు యాస్పిరెంట్లు ఉన్నాము. నలుగురు యాస్పిరెంట్లలో మిగతా ముగ్గురికి తెలియకుండా ఇప్పుడున్న అభ్యర్థికి యాస్పిరెంట్గా డిక్లేర్ చేయడం అనేది, అభ్యర్థిగా డిక్లేర్ చేయడం అనేది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నాయకులకు, మండలాధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు, మరి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఉన్న కార్యకర్తలకు, మాకు అంటే నలుగురు యాస్పిరెంట్లలో ముగ్గురు ఒకవైపు ఉన్నాం, ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు తనకు డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఏ పనికి కూడా కలవకుండా పోవడం అనేది చాలా బాధాకరము. అదే రకంగా అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే తన వ్యవహార శైలి చూస్తే నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు కూడా అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. ఎందుకు ఆ రకంగా వ్యవహరిస్తున్నాడు అంటే ఇది ఏం ఒప్పందం జరిగింది లోపల అనేది ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు చర్చించుకుంటున్నారు. గ్రామాన తండాలలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని ఎటువైపు తీసుకుపోవాలని ఈ అభ్యర్థికి ఇచ్చారు. అంటే అధిష్టానం కూడా క్షుణ్ణంగా పరిశీలించి, క్షుణ్ణంగా ఆలోచన చేసి మరి ఒకసారి అభ్యర్థిని, సరి అయిన అభ్యర్థిని ఎన్నుకోవాలి.